ఢిల్లీలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. చెల్లి మీద అక్కసుతో సొంత ఇంట్లోనే అక్క చోరీకి పాల్పడింది. తన తల్లి ఎంతో భద్రంగా దాచుకున్న బంగారు నగలు, నగదును కొట్టేసింది. మళ్లీ ఏమీ ఎరగనట్టు పోలీసుల ఎదుట కన్నీరు పెట్టింది. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తమ్ నగర్కు చెందిన కమలేష్ అనే మహిళ జనవరి 30న తన ఇంటిలో చోరీ జరిగిందని, బంగారు, వెండి నగలతో పాటు 25,000 నగదు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. తాళాలు చెక్కు చెదరకుండా ఉండడంతో బలవంతంగా బీరువా బద్దలు కొట్టలేదని గ్రహించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా బురఖా ధరించి ఉన్న మహిళ అనుమానాస్పదంగా సంచరించడం కనిపించింది. దీనిపై ఆరా తీయగా 31 ఏళ్ల శ్వేతగా తేలింది. ఆమె ఫిర్యాదుదారు కమలేష్కు స్వయానా కూతురే కావడంతో పోలీసులు అవాక్కయ్యారు. విచారణలో తానే దొంగతనానికి పాల్పడినట్టు ఆమె అంగీకరించిందని తెలిపారు. పక్కా పథకం ప్రకారం ఆమె చోరీ చేసినట్టు చెప్పారు. తన చెల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్న కారణంతోనే దొంగతనం చేసినట్టు నిందితురాలు అంగీకరించింది.